మౌని సంతుష్టో ఏన కేనచితు అంటూ సాయి కిరణ్ ఈ శ్లోకం యొక్క అర్థాన్ని వివరిస్తాడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఈ భూగోళం మీద 1000 కోట్ల మంది మానవులం జీవిస్తున్నాం. అందరము ఒకటే కోరుకుంటాం, శాంతి శాంతి శాంతి, సౌభాగ్యము సౌభాగ్యం. ఈ పదములు పెదాల వరకే పరిమితం, ఇవేవి ఆచరణకు నిలబడవు. మనం దేశాలుగా, రాష్ట్రాలుగా, మతాలుగా, వర్గాలుగా విడిపోయాం. గుంపులు విభజనాలు చెంది ఒకరికి ఒకరు నిర్మించుకుంటూ అడ్డుగోడలు నిర్మించుకుంటూ ఈ జగతిలోని జాతి నిర్మూలించుకుంటూ శాంతి సౌభాగ్యాలకు చర్మ గీతాలు పాడుతున్నాం. ఈ ద్వేష జ్వాలల మధ్యలో నుండి ఆ పరమేశ్వరి స్వరం వేణుగానమై ఈ విధంగా వినిపిస్తుంది మానవాలకు. తుల్య నిందాస్తుతి మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఈ జగతిలోని కోటాను కోట్ల మందిలో తనకు ఇష్టుడు ఎవడో ఆ భక్తుని హృదయం ఎలా ఉండాలో విశదీకరిస్తున్నాడు భగవంతుడు. అర్జున, నిన్ను మరొక వ్యక్తి కానీ మరొక జాతి కానీ నిందించవచ్చు లేదా స్తుతించవచ్చు. నీవు ఏ భావానికి చెల్లించబోకు. నా అనంత శక్తి యందు విశ్వాసం ఉంచి ఇతరుతుప్పుడువై ఉండు. రాజద్వేషాలకు చెల్లించబోకు. ఏ సమయానికి ఏది ప్రాంతమో అదే నీకు లభిస్తున్నది. ఈ సత్యంను తెలిసి ఇతరుతుప్పుడువై ఉండటం అనేదే భక్తి అని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకు వివరిస్తున్నారు. కృష్ణార్పణం. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, అవమానాలలో సత్కారములలో కూడా పరస్పర విరుద్ధమైనటువంటి 2 పరిస్థితులలో ఎవరైతే తన మనస్సుని చెదరకుండా స్థిరత్వంతో ఉంచుకుంటారో అతడే నాకు ప్రియభక్తుడని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి కానీ నీ జాతిని మరొక జాతి కానీ నిందించవచ్చు, స్తుతించవచ్చు, కానీ నీవు ఎటువంటి భావనకి కూడా చెదిరిపోకు, నీ మనస్సుని స్థిరత్వంగా ఉంచుకోమని అంటున్నారు. నా అనంత శక్తి యందు నీవు విశ్వాసం ఉంచు, ఇటువంటి వారే నాకు ప్రియమైన భక్తులు అని ఈ శ్లోకంలో పరమాత్మ వివరించారు.